అవినీతి రాజకీయాలు నల్లధనం రేపథ్యంతో రూపొందుతున్న ఆపరేషన్ దుర్యోధన 2 విడుదలకు సిద్దమైంది. జగత్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నందం హరిచంద్రరావు తెరకెక్కిస్తున్నాడు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏబీ శ్రీనివాసరావు, జిట్టా సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు. ప్రస్తుతం తుది మెరుగుల్లో ఉన్న ఆపరేషన్ దుర్యోధన 2 ఈ నెల 15న విడుదల కానుంది. పాకులాడుతున్నాయి. పదవి వచ్చిన తర్వాత దాన్ని పట్టుకుని అల్లట్టు. గల్లీకి 10 బ్రాందీ షాపులు పెట్టిస్తే డబ్బులే డబ్బులు. సరైన పాలన లేకనే ఈ హత్యలు, అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. It is for the future of our nation. మర్యాదగా లొంగిపో. నేను 1, 2, 3, 4 అని అన్నా. నేను కూడా అన్నా. సిబిఐ ఆఫీసర్స్ ని చంపింది నువ్వేగా. ప్రజలకు మిత్రపక్షంగా ఉండండి. అధికార పార్టీ తప్పు చేస్తే ఎండగట్టండి. ముఖ్యమంత్రి వెంకటాద్రి. అప్పుడే ప్రజలైనా ప్రజాస్వామ్యమైనా వర్ధిల్లుతుంది. ఏంటి బ్లాక్ మెయిలింగ్? చట్టం ముందు అందరూ సమానులే. తప్పు చేసిన వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదు. ఆపరేషన్ దుర్యోధన పార్ట్ 2 అది ప్యూర్ పొలిటికల్ మూవీ. ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అంటానికి దాని ప్రకారంగా దానికోసం పొలిటికల్గా ప్రజలు ఏ విధంగా యాక్ట్ చేయాలి, ప్రజలకు ఏ విధంగా తెలియపరచాలన్న ఒక ఆలోచనతోనే ఆపరేషన్ దుర్యోధన పార్ట్ 2 అనే సినిమాని జగత్ బాబు గారు, పోసాని కృష్ణమురళి గారు అందరూ కలిపి, నందం హరిచంద్రరావు గారు అందరూ కలిపి దగ్గరుండి సినిమాని మొత్తం పూర్తి చేసి ఈ నెల మార్చి 15వ తారీఖు నాడు ప్రపంచం అంతా కూడా ఈ సినిమాని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తూ డేట్ 15వ తారీఖు రిలీజ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అవినీతిని అంతం చేయడమే నా లక్ష్యం. దీనికి ఏ స్థాయి నాయకుడు అడ్డొచ్చినా వదిలేదు లేదు. పదవిలోకి రాగానే పెతోడు మొదట చెప్పే మాట ఇదే. ప్రజాసేవ చేయడానికి పాలిటిక్స్ లోకి వచ్చాను తప్ప పదవులు ఆశించి కాదు. ఈ అమౌంట్ అంబులెన్స్ లో బొంబాయి తీసుకెళ్ళు. బ్లాక్ మనీ విషయంలో ఇండియా నంబర్ 1 పొజిషన్ లో ఉంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రాజకీయ నాయకుల్లో కూడా నిజాయితీ అంతే ఉంటుంది. ఆ డబ్బు ఎవరితో చెప్తే నిన్ను వదిలేస్తాం. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలి. నిజంగా నా రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా, స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నదే నా కోరికరా. బుల్లెట్ రిలీజ్ అవుతుంది. అయ్యో బాబోయ్, రైఫుల్ నా వెక్కే గురిపెట్టావా? ప్రజలకు మన పార్టీ మీద నమ్మకం కలిగించండి. పాలిటిక్స్ అంటే బురదలో కాలు పెట్టినట్టే. పర్సనల్ విషయాలు పబ్లిక్ కి తెలియకూడదంటే పబ్లిక్ బూతే సేఫ్ కదా పప్పు. దీంతో కాల్చుకొని చేస్తా. నిజం మాత్రం చెప్పను. యూత్ లో ఆవేశం ఉంటది, మాలో అనుభవం ఉంటుంది. టాక్ లెస్, వర్క్ మోర్, ఇదే మా సిద్ధాంతం. ఓ చక్కటి సందేశాత్మకమైనటువంటి రాజకీయ హవాలా దివాలాతనాలకు అద్దం పట్టే రీతిలో ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి కుళ్ళు కుతంత్రాల రాజకీయాలను ఎండగట్టే పద్ధతిని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఓ చక్కటి కథతో మేము చిత్రాన్ని నిర్మించాలని నేను, నా మిత్రుడు ఏబీ శ్రీనివాస్ గారు కలిసి మా నట్టి కుమార్ గారిని సంప్రదించి ఈ సినిమా నిర్మాణాన్ని చేసి పెట్టాలని కోరినాం. ఇక్కడ అవినీతి పురుగు చావాలి అంటే ఒక్క రాజకీయ నాయకులే కాదు, ప్రజలందరూ సహకరించాలి. బాబాయ్ 50 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఇస్తా. ఇప్పుడు నువ్వు వేస్తాను మధ్యలో విట్టేసినట్టు పోయా. స్పాట్ లో బూడిదైపోవాలా, అది నేను లైవ్ లో చూడాలా. 1000 కోట్ల రూపాయల ప్రజాధనం ఈ రోజు విదేశాల్లో మురగబడిపోతుంటే దేశం ఏమైపోతుంది, రాష్ట్రం ఏమైపోతుంది? మన ఎదవలు విదేశాల్లో దాచుకున్న బ్లాక్ మనీ లెక్క పెట్టాలంటే కంప్యూటర్లో క్యాలిక్యులేటర్ వల్ల కూడా కాదు. ప్రజాసేవ చేయడానికి మన ప్రభుత్వం ఉంది తప్ప ఖజాను నింపుకోవడానికి కాదు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక కుళ్ళు కుతంత్రాల ఏ రకంగా ఉన్నాయి, ఒక దివాలా కోరు ఒక రాజకీయ నాయకుడు స్వార్థంగా డబ్బు కూడబెడితే ఏమవుతుంది అనేటటువంటి దానికి బ్లాక్ మనీ అనేటటువంటి పదానికి, ఒక రాజకీయానికి, ఒక నల్ల డబ్బుకు, దొంగ డబ్బుకు ఆపరేషన్ చేయడమే అదే ఆపరేషన్ దుర్యోధన చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అచ్చ
అదరం పైకి కచ్చా కచ్చా పరువం పైకి రారా కొంచెం కొరుక్కు తింటూ పై పైకి సుఖపడే